ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను మీ మౌనిక ఎంకే సెట్ వచ్చాను. వేడిగా నుండి పావురములు ఎలా ఎగిరిపోయాయో చూడండి. పావురములన్నయ్య బాధపడినవి. చిత్రగ్రీవుని మాట వెనుకనే ఆపద తెచ్చుకుంటామని ముసలి పావురము మాట వెనుక చేతనే ముప్పు వచ్చిందని కొన్ని పావురము గొనిగి కొనసాగినవి. చిత్రగ్రీవుడు ద్వారా దుఃఖించవలదని చెప్పినాడు. కష్టములు కలిగినప్పుడు తప్పించుకోను అపాయము ఆలోచించగానే కన్నీరు పెట్టరాదు. నేను అంతలోని పొదలో నుండి వేటగాడు లేచి పావురములు చిక్కిన వల వైపునకు రాసాగినాడు. వానిని చూస్తూనే చాలా పావురములు గడగడలాడిపోయినవి. అప్పుడు చిత్రగ్రీవుడు తన పరివారము చూసి, పావురములారా దిగులు పడకు, ఐకమత్యము మించిన బలము లేదు. మనమందరము కలిసికట్టుగా పూనుకున్నచో ఈ ఆపదను ఎట్టి తప్పించుకోవచ్చు అన్నది. తక్కిన పావురములు తమ అంగీకారం తెలిసినవి. అంత చిత్రగ్రీవుని ఒక్కసారిగా బోలెడు పావురములు లభించవలను. సంబరముతో వచ్చుచున్న వేటగాడు ఆ సంఘటనతో ఆశ్చర్యములో మునిగిపోయినాడు. వేటగాడే కాదు, చెట్టుపై నుండి చూచున్న కాకి కూడా ఆ పావురములు చేసిన పనికి కంగు తిన్నవి. అవురా, ఈ పావురములు తమ ఐకమత్య బలము వలన వేటగాని బారి నుండి తప్పించుకునేవన్నవి. ఇక వలల నుండి బయటపడటకు ఇంకేమి అద్భుతము చేయనో చూడవలెను అని నిశ్చయించుకొని లఘుపతనకము రెక్కలు అల్లాడుచు ఆ పావురములను గుంపును వెంపడించినది. చేజిక్కిన వేట ఎగిరిపోయినవి. సరిగే తిరిగి వేటాడుటకు ప్రధాన సాధనమైన వలను కూడా తీసుకొని పోయినవి. అందుచే వేటగాడు ఆకాశంలో ఆగిపోయిన దిక్కున చూచుచూ భూమిపై కొంత దూరము పరిగెత్తి అలసి ఆగిపోయినాడు. చూచినారా బాలుల ఐకమంత బలమైనదో, ఆ ఐకమత్యము నిత్యమే అయినచో అది స్నేహమగును. అట్లు ఆ పావురముల గుంపు గండకి వనము వైపుగా ఎగిరిసాగినవి. లఘుపతనకు ఆ గుంపును వెన్నంటి పోవచ్చు ఉన్నది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మరి ఇంకో స్టోరీ చెప్పుకున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.